వెల్కమ్ టు హైపర్ న్యూస్. తిరుపతి జిల్లా కేంద్రమైన తిరుపతి నగరంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు డిఆర్ఓ నరసింహలను కలిసి నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని, అదే విధంగా పలు ప్రతిపాదనలకు సంబంధించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజును ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి అభినందనలు తెలిపారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులను ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్య పేదరికాన్ని దూరం చేస్తుందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని తిరుపతి సత్యం ఐఐటి అకాడమీ చైర్మన్ జి సత్యనారాయణ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత ఎం రాధయ్యలు తెలిపారు. పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని కరెస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తిరుపతి సత్యం ఐఐటి అకాడమీ చైర్మన్ జి సత్యనారాయణ, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత ఎం రాధయ్యలు మాట్లాడుతూ, విద్య పేదరికాన్ని దూరం చేస్తుందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు పలు వేషధారణలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ కేఆర్ రెడ్డి, చంద్రమోహన్, రాఘవరెడ్డి, చంద్రశేఖర్, హరి, యాంతోని, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రముఖులు హాజరయ్యారు. మా అమ్మ నాన్నతో మాట్లాడాలని చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, అమ్మ నాకు ఈరోజు శిక్ష పడడానికి మీరే కారణం అని చెప్పారు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎలాగా? చిన్నప్పుడు ఏదో ఒక చిన్న తప్పు చేస్తే మా టీచర్ పెట్టిందని మీ దగ్గరకు వస్తే ఆ టీచర్ని మీ నుండి దబాయించకుండా నన్నే ఎంతగా ఒకటి కొట్టుంటే నేను తప్పు చేసిందేవాడు కాదేమో ఉద్దేశమే లేదు. వాళ్ళకి అఫెక్షనేట్గా ఉంటారు. మీరు మాట్లాడకుండా మీ సరిపోయి మీరు చూసుకుంటూ, మీ ప్రేమలు చూసుకుంటూ వారికి డబ్బులు ఇచ్చేసి అన్ని చేస్తామంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మీరే చెడగొట్టగలుగుతారు. ఆ చెడు తిరిగి తిరిగి కర్మఫలమును అనుభవించడం తప్పదు. దాన్ని ఫైనల్గా అనుభవించాల్సింది మీరే అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో ఎప్పుడూ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. ఆ పిల్లల యొక్క స్ట్రెంగ్త్ అంటే తెలుసుకోండి, వీక్నెస్ అంటే తెలుసుకోండి.
గాయత్రి EM హై స్కూల్ ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఈరోజు అనగా 5వ తారీఖు ఫిబ్రవరి అంగరంగ వైభవంగా బాలాజీ నగర్లోని స్కూల్ క్యాంపస్లో నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సుమారు 27 అద్భుతమైనటువంటి ప్రదర్శనలు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రైతే రాజు అని మా విద్యార్థులు చేసిన నృత్యము ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే పుష్ప సినిమా నుంచి కూడా ఒక అద్భుతమైన సాంగ్, అలాగే ఒక 10 సందేశాత్మక సాంగ్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. సో విద్యార్థులందరికీ కూడా గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలోని గంగన్నపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న బాలచంద్రయ్య శెట్టి ఆస్తి కోసం అతని తల్లిదండ్రులను సోదరిపై అమానుషంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని న్యాయస్థానంలో కూడా ఆస్తిలో మాకు వాటా కల్పిస్తూ తీర్పు వచ్చిందని, ఆయనకు ఉన్న రాజకీయ పలుకుబడితోటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాకాడు గ్రామంలోని తహసీల్దార్ కార్యాలయంలోని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరారు. అమ్మా 2 చేతులు పెట్టు, దండం పెట్టు. చాలు చాలు. అలాగే అలాగే పర్లేదు. అక్కడ నుంచి మీరు తీసుకొని వస్తే మా వాళ్ళు కూడా వస్తారు, వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే కోర్టు తరఫున తీసుకొని వెళ్తారు. నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చి దానిపైన కోర్టుకి వెళ్ళారు. ఆయన హైకోర్టుకి వేస్తే హైకోర్టులో ఉంది. అప్పుడే చెప్పాం కదా మీకు ఫోన్ చేసి కూడా, మీరు కూడా అంటారు. నాకు ఇక్కడ ఏంటండి సార్, ఇప్పుడు అన్న ఫోర్జరీ చేసి నాన్ పేర్ల నుంచి నా సంతకం అమ్మ సంతకం లేకుండా అన్న వచ్చేసి ఆయన పేరుతో మార్చుకున్నాడు. దానికి మనకి కంప్లైంట్ ఇచ్చినా లేదు. అయితే ఎందుకు సీరియస్ తెచ్చుకోవడం లేదు నాకు అర్థం కాదు. ఒక్కటమ్మా, మీరు ఈ పిటిషన్ ని మీరు పోయి అక్కడికి మీ లాయర్ సార్ సార్ ఎస్ ఎస్ అవును సార్, అవును సార్, sir. Yes, yes, sir. Yes. అది భూమి మీద దిగకూడదని సార్ నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి ఉన్నారు. భూమి మీద పట్టాలకి దిగకూడదని, నోటీస్ ఇవ్వకూడదని జీపీ గారే చెప్పారు. మీరు వచ్చి అదే ఈపీ పిటిషన్, ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసి కోర్టు నుంచే వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయాలని చెప్పారు. అది మేము అడిగేది మిమ్మల్ని, ఎప్పుడు వస్తారు, ఎంత టైం పట్టద్దు సార్? అది చాలా రోజులు చెప్తా ఉన్నారు, జూన్ నుంచి సార్ వాళ్ళు. NH-71 జాతీయ రహదారిపై నాయుడుపేట రింగ్ రోడ్డు ప్రాంతంలోని అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం వేకోజామున NH-71 జాతీయ రహదారిపై నాయుడుపేట రింగ్ రోడ్డు ప్రాంతంలో ఒక వాహనం మరమ్మతులకు గురై నిలిచిపోవడంతో అది గమనించిన ఒక కారు నిలిచిపోయి ఉన్న వాహనాన్ని గుద్దటంతో ఒక వ్యక్తి మరణించగా 3 గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండగా నిలిచిపోయి ఉన్న వాహనంలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని 3300 కేజీల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పారు.
తిరుపతి పార్లమెంటు జిల్లా గూడూరు 2వ పట్టణం పరిధిలోని ఎస్ఆర్ఎం గెస్ట్ హౌస్ లో పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు శ్రీ దాసరి వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలు బీజేపీ నాయకులు ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. వీడియో తీసు వెంకటేశ్వర్లు మన గూడూరు ప్రజలందరికీ సుపరిచితుడు, జగమెరిగిన బ్రాహ్మణుడు. అంటే ఇక ప్రతి ఒక్కరికి దాసరి అంటే బాగా తెలుసు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా అవసరానికి ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా అన్నా నేనున్నాను, తమ్ముడా నేనున్నానని ముందుకు వచ్చే మన వెంకటేశ్వర్లు తమ్ముడికి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అందరినీ ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక హారతి కార్యక్రమాలలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణమూర్తి స్వామివారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు శ్రీ గురు దక్షిణమూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.